మనం మాణిక్యేశ్వరి మాత ఆలయంలోని ప్రత్యేకమైన స్థలంలో ఇది కోటి లింగాలకి సంబంధించిన ఒకానొక పవిత్రమైన చోటు. ఈ చోటు యొక్క విశిష్టతని మనకి సుమన్ గారు చెప్తారు. నమస్తే. ఇక్కడ అమ్మగారు స్వయంగా చూపిస్తుంది. ఇక్కడ అమ్మగారు స్వయంగా కోటిలింగాల క్షేత్ర స్థాపనకై శాస్త్రలింగాన్ని అమ్మగారు స్వయంగా స్థాపించారు. ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు ముందుగా వచ్చి ఈ శాస్త్రలింగానికి మొక్కుకొని తమ కోరిక తీరిన తర్వాత ఇలా ఒక్కొక్క లింగం పెడుతూ అలా అమ్మగారు వీరధర్మజ రూపంలో ఈ కలియుగ దైవంగా ప్రత్యక్షంగా ఉన్నారు. ఇది రాబో తరంలో కోటిలింగ క్షేత్రమై ఒక సుప్రసిద్ధ ఆలయంగా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ ఈ లింగానికి నమస్కారం చేసుకొని తమ యొక్క కోరికను తెలుపుకొని కోరిక తీరిన తర్వాత ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేస్తారు. నేను కూడా ఆ విధంగానే ఒక కోరిక కోరుకొని ఈ విధంగా ఇక్కడ ఒక లింగాన్ని స్థాపించాను. అమ్మది ముఖ్యమైనది. దీంతో పాటు అహింస, జీవహింస చేయరాదు. అది ఒకటి గట్టిగా ప్రచారం కావాలి. మనము ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం, ఈ కోటిలింగాల ఆలయానికి సంబంధించిన మరో విశేషం తీసుకోవాల్సి వస్తే, మనకి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పడాన్ని బట్టి నారాయణపేట నియోజకవర్గానికి పోటీ చేసి పర్ణికారెడ్డి పోటీ చేసి గెలిస్తే నేను 100 లింగాలని ఇక్కడ ప్రతిష్ఠిస్తానని చెప్పి ఆమె మొక్కుందంట. ఆమె కోరిక కూడా నెరవేరింది. త్వరలో ఆమె వచ్చి 100 లింగాలను ప్రతిష్ఠించే కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది. అది ఈ ఆలయం యొక్క మరో ప్రత్యేకత. మనం ఇప్పుడు మాణిక్యేశ్వరి మాత ఆలయంలో సహస్రలింగం ఉంటున్నాం. ఈ సహస్రలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారు తాను నామరూపాన్ని మార్చుకున్న సమయంలో వీరధర్మజ మాతగా
తన నామాన్ని మార్చుకున్న సమయంలో ఇక్కడ ఈ సహస్రలింగాన్ని ప్రతిష్ఠించి ఆమె ఇక్కడ ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, ఎవరైతే ఈ లింగాన్ని దర్శించుకొని వాళ్ళు కానీ ఆ కోరిక కానీ కోరుకుంటే ఆ కోరిక నెరవేరిన వాళ్ళు ఇదిగో ఈ విధంగా వచ్చి వాళ్ళు కూడా ఒక్కొక్క లింగాన్ని ఇక్కడ కానీ ప్రతిష్ఠింపజేస్తే ఈ మొత్తం 1,000,000 లింగాలు అవ్వాలంటే ఒక ఉద్యమంగా తీసుకున్నారు. అది మీరు కానీ ఇక్కడికి వచ్చి ఏ విధంగా మీ కోరికలు తీరుతాయని చెప్పడానికి ఇవంతా నిదర్శనమే. కావంటే చూడండి, వరుసగా లింగాలు ఉన్నాయి. ఈ లింగాలన్నింటినీ ఆయా భక్తులు వచ్చి ఇక్కడ తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ ప్రతిష్ఠించినవి ఇవన్నీ. అందుకనే ప్రతి ఒక్కరు రండి, మీరు ఇక్కడ మీరేం కావాలనుకుంటున్నారో అది కోరుకోండి, ఆ తర్వాత మీ యొక్క లింగస్థాపన మీరు చేయండి అనేది ఈ ఆలయం వాళ్ళు మనకి పలుకుతున్న ఆహ్వానం. కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారని మనం